పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల గ్యాప్ తర్వాత గోపాల గోపాల చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వెంకటేష్ తో కలిసి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటించడంతో రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ డే ని పాజిటివ్ టాక్ తెచ్చుకున్న గోపాల గోపాల బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. శనివారం విడుదలైన గోపాల గోపాల మొదటి 2 రోజులు వరల్డ్ వైడ్ గా 19 కోట్లకు పైగా వసూలు చేసిందట. గోపాల గోపాల చిత్ర షూటింగ్ టైంలోనే దర్శకుడు కిషోర్ కుమార్ పార్థసాని వర్క్ నచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లోనే తనతో సినిమా చేసే ఛాన్స్ ఇస్తాను అని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సినిమా కూడా రిలీజ్ అయి సక్సెస్ అవడంతో దర్శకుడు కిషోర్ కుమార్ పవన్ కోసం స్టోరీ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నట్ట. పవన్ కి స్టోరీ నచ్చితే గబ్బర్ సింగ్ 2 తర్వాత ఈ కాంబినేషన్ లో చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. గబ్బర్ సింగ్ 2 చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. పవర్ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. గోపాల గోపాల చిత్రంతో గెస్ట్ రోల్ చేసిన అనీషా అంబ్రోస్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత కిషోర్ కుమార్ పార్థసానితో చేసే సినిమా స్టార్ట్ అవుతుంది. సో తన తోటి హీరోలంతా స్టార్డమ్ ఉన్న డైరెక్టర్లతో సినిమాలు కమిట్ అవుతుంటే పవర్ స్టార్ మాత్రం అప్కమింగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వటం విశేషం.